భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనేక మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రాణదానం చేసిన వారు అవుతారు. కాబట్టి దీంతో పాటు అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి యొక్క పుట్టినరోజు వరకు 15 రోజుల పాటు సేవా పక్షోత్సవాల పేరుతోటి వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్వహించబోతున్నారు. స్వచ్ఛ భారత్ కావచ్చు, వికసిత్ భారత్ పేరుతోటి కొన్ని వ్యాసరచన పోటీలు కావచ్చు, మొక్కలు పర్యావరణ హితం కోసం మొక్కలు నాటడం కావచ్చు, అన్నదానం కావచ్చు, ఇలా అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలకు ఇవాళ శ్రీకారం చుట్టడము, భారతీయ జనతా పార్టీ కార్యాలయం అందుకు వేదిక కావడం, చాలామంది యువమోర్చా కార్యకర్తలు, నాయకులు, మోడీ గారి అభిమానులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున ఇవాళ రక్తదానం ఇవ్వడానికి ముందుకు రావడాన్ని నేను అభినందిస్తున్నాను. ఈరోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా స్థానిక తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి దేవాలయం నందు గంగమ్మ తల్లి దగ్గర నరేంద్ర మోడీ గారి పేరు మీద ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు జరిపించి తదనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశాము. ఈరోజు మన దేశం అన్ని రంగాల్లో ముందుందంటే దానికి కారణం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల ప్రజలకి నరేంద్ర మోడీ గారు న్యాయం చేస్తున్నారు. పేద తేడా లేకుండా అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, ప్రతి ఒక్కరికి సమన్వయం చేస్తున్న మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఉండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నాయకులంతా కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు నరేంద్ర మోడీ గారు 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. యావత్ ప్రపంచంలోని అన్ని దేశాల ప్రధానులంతా కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నారు. అంటే ఇది ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణంగా భావిస్తున్నాము. ప్రపంచ దేశాలలో భారతదేశ చరిత్రను ఎలుగెత్తి చాటినటువంటి మహోన్నతమైనటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా, 13 సంవత్సరాలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సేవలు చిరస్మరణీయమని చెప్పని శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మ, గంగమ్మ తల్లి ఆశీస్సులతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పని ఆయన నేతృత్వంలో మన భారతదేశం ఎంతో పురోగతి సాధించింది. ఈరోజు ప్రతి విద్య, ఉద్యోగం, ఉపాధి అనేక రంగాల్లో కూడా నరేంద్ర మోదీ గారు రాకెట్లా దూసుకుపోతున్నారు. ఏ ప్రధాని కూడా ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదు. అది యువతకైతే ఏమని, మహిళలకైతే ఏమి, ప్రతి ఒక్కరూ కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఈ పథకాల మూలంగా ప్రతి కుటుంబం బాగుపడింది, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందింది.